హలో ఎవ్రీవన్, కామర్స్ ట్యూటర్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం టైప్స్ ఆఫ్ ప్లాన్స్ అండ్ కామన్ ప్లానింగ్ టూల్స్ గురించి మాట్లాడుకుందాం. సో మన ప్రీవియస్ క్లాస్లో ప్లానింగ్ సైకిల్, ఓకే, సో వీటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈరోజు అసలు ఆ ప్లాన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఆ ప్లానింగ్ టూల్స్ ఏమేమి ఉన్నాయి మనం తెలుసుకుందాం. సో ఇందులో మనకు వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉండొచ్చు అంటే, లిస్ట్ అండ్ డిస్క్రైబ్ ద టైప్స్ ఆఫ్ ప్లాన్స్ అండ్ కామన్ ప్లానింగ్ టూల్స్, differentiate between the use of long-term plans, short-term plans and operational plans, differentiate between standing plans and single-use plans, explain how policies, procedures and regulations impact operational plans, explain the role budgets in the planning process, differentiate between forecasting, scenario planning and contingency planning, explain the use of management by objectives, MBO antam danni, smart goals and benchmarking in planning. సో టైప్స్ ఆఫ్ ప్లాన్స్. సో మనకి ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉండొచ్చు. ఫస్ట్ వన్ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, స్టాండింగ్ ప్లాన్, సింగిల్ యూజ్. సో లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఏంటంటే క్రూషియల్ టు అల్టిమేట్ సక్సెస్. ఓకే, సో టాప్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ప్లాన్స్. ఇప్పుడు లాంగ్ టర్మ్ ప్లాన్స్ అంటే టాప్ మేనేజ్మెంట్ ఉంటుంది. అంటే వాళ్ళు కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ 2021లో వాళ్ళు ఒక కంపెనీ స్థాపించారు అనుకోండి, వాళ్ళకి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంటుంది. అంటే 10 ఇయర్స్లో నా కంపెనీ టాప్ 1 కంపెనీగా ఉండాలి, లేకపోతే టాప్ 10 కంపెనీస్లో ఒకటై ఉండాలి అని ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంటుంది. సో ఇది క్రూషియల్, ఈ లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది క్రూషియల్ ఫర్ గెటింగ్ అల్టిమేట్ సక్సెస్. సో అల్టిమేట్ సక్సెస్ రావాలంటే ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాల్సిందే. సో టాప్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ప్లాన్. సో టాప్ మేనేజ్మెంట్ అనేవాళ్ళు ఇలాంటి ప్లాన్స్ జనరల్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. సెకండ్ వన్ షార్ట్ టర్మ్ ప్లాన్స్. సో allocate రిసోర్సెస్ ఫర్ ఇయర్ ఆర్ లెస్. సో ఈ షార్ట్ టర్మ్ ప్లాన్స్ కోసం ఏం చేస్తారంటే ఒక 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్ అలా పెట్టుకుంటారు ప్లాన్స్. సో దానికోసం రిసోర్సెస్ అలొకేట్ చేస్తూ ఉంటారు. సో ఆ రిసోర్సెస్ని ఎప్పటికప్పుడు వాళ్ళు మానిటర్ చేస్తే అట్ ద సేమ్ టైం అప్డేట్ చేస్తూ ఉంటారు. సో అంటే ఏం చేస్తున్నారు ఇక్కడ, allocate రిసోర్సెస్ ఫర్ ఇయర్ ఆర్ లెస్ మస్ట్ బి మానిటర్డ్ అండ్ అప్డేటెడ్ ఎవ్రీ సింగిల్ డే. ఓకే, అండ్ థర్డ్ వన్ వచ్చేసి స్టాండింగ్ ప్లాన్స్. సో ఈ స్టాండింగ్ ప్లాన్స్ వచ్చేసరికి మనకి రెగ్యులేషన్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ ఉంటాయి, పాలసీస్ ఉంటాయి. ఓకే, సో కొన్ని కన్స్ట్రెంట్స్ ఉంటాయి. సో ఈ కన్స్ట్రెంట్స్ అన్ని మనం చూసుకుని ప్లాన్స్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. సో సింగిల్ యూజ్ అంటే వన్ టైం ప్రాజెక్ట్ ఆర్ ఈవెంట్. అంటే మన ఎగ్జాంపుల్ పలానా బడ్జెట్ పెట్టుకుంటే మీ బడ్జెట్లో ప్లాన్ అయిపోవాలి, లేకపోతే ప్రాజెక్ట్ షెడ్యూల్స్. ఓకే, సో ఇది వన్ టైం ప్రాజెక్ట్ అనమాట, సింగిల్ యూజ్. ఓకే, సో ఇక్కడ మనకి 4 టైప్స్ ఉన్నాయి: లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, స్టాండింగ్ ప్లాన్స్ అండ్ సింగిల్ యూజ్. సో ఇప్పుడు పాలసీస్, ప్రొసీజర్స్ అండ్ రెగ్యులేషన్స్ చూస్తే, పాలసీస్ బ్రాడ్ గైడ్ లైన్స్ ఫర్ స్మూత్ ఆపరేషన్, హైరింగ్ అండ్ ఫైరింగ్, ప్రమోషన్స్ ఎక్సెట్రా. ఈ పాలసీస్ ఏముండొచ్చు అంటే బ్రాడ్ గైడ్ లైన్స్. సో వీళ్ళు ఒక బ్రాడ్ గైడ్ లైన్స్ ఫామ్ చేస్తూ ఉంటారు. దేనికోసం అంటే ఫర్ స్మూత్ ఆపరేషన్, హైరింగ్ అండ్ ఫైరింగ్. అంటే ఇప్పుడు నిన్ను ఎంప్లాయీస్ అనేవాళ్ళని తీసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం వాళ్ళని తీసేయచ్చు, రైట్? సో దాన్ని హైరింగ్ అండ్ ఫైరింగ్ అంటాం. ప్రమోషన్, సో ఇప్పుడు ఎంప్లాయీ బాగా వర్క్ చేస్తున్నాడు, వాళ్ళకి ప్రమోషన్స్. సో ఇట్లాంటివన్నీ పాలసీస్ కింద వస్తాయి. సో ప్రొసీజర్స్ వచ్చేసి స్టెప్స్ టు బి ఫాలోడ్ ఇన్ ఎస్టాబ్లిష్ ఆపరేషన్స్ రిఫ్లెక్ట్ కంపెనీ పాలసీస్ అండ్ సపోర్ట్ లాంగ్ టర్మ్ గోల్స్. సో ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, ఆ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఏం ఫాలో అవ్వాలి? ఇప్పుడు కంపెనీ లాంగ్ టర్మ్ గోల్ రావాలి, లేకపోతే కంపెనీ పాలసీస్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. సో దే షుడ్ ఫాలో ది ప్రొసీజర్స్. ఓకే, సో రెగ్యులేషన్స్. సో రెగ్యులేషన్, వాట్ ఈస్ అలౌడ్ అండ్ వాట్ ఈస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. అంటే ఏది అలౌడ్ లో ఉంది, ఏది స్ట్రిక్ట్లీ ప్రొహిబిట్ చేయాలి. ఓకే, స్టేట్ అండ్ ఫెడరల్ గవర్నమెంట్ ఇష్యూస్, ఆ రెగ్యులేషన్స్ ఇవన్నీ చెక్ చేసుకుందాం, రెగ్యులేషన్స్ అంటాం. సో టోటల్లీ 3 ఉంటాయి ఇక్కడ: పాలసీస్, ప్రొసీజర్స్, రెగ్యులేషన్స్. సో ఇప్పుడు మనకి ఎలా డివైడ్ అయింది ఇది, మిడిల్ అండ్ ఫస్ట్ లెవెల్ మేనేజ్మెంట్. సో అందులో పాలసీస్, ప్రొసీజర్స్ ఉంటాయి, బడ్జెట్స్ ఉంటాయి. మిడిల్ మేనేజ్మెంట్ వచ్చేసి స్టాండింగ్ షార్ట్ టర్మ్ ప్లాన్, సింగిల్ యూజ్ షార్ట్ టర్మ్ ప్లాన్. టాప్ మేనేజ్మెంట్ వచ్చేసి లాంగ్ టర్మ్ ప్లాన్. సో ఇప్పుడు మనకి టాప్ మేనేజ్మెంట్ నుంచి డివైడ్ అవుతూ వస్తుంది. లాంగ్ టర్మ్ ప్లాన్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2, స్టాండింగ్ షార్ట్ టర్మ్ ప్లాన్ అండ్ సింగిల్ యూజ్ షార్ట్ టర్మ్ ప్లాన్. Again, standing short-term plan is divided into policies and procedures, and single-use short-term plan is divided into budgets. As role of budgets in planning process. So it's single-use and short-term. We have different budget types here: financial, operating, non-monetary, fixed, flexible. So what are different budget types here? Financial. So balance sheets or expense statements comes under financial budget types. Operating.
So project revenue against expenditures comes under operating budget type. Non-monetary, allocate resources such as labor and workspace, fixed. So if we take example of sales revenue, which does not change, flexible, vary with the level of activity. So important planning tool. So going over budget is sign of poor planning. So if we plan and it goes for over budget, so it's nothing but a poor planning. In some cases, to routinely come in under budget is also viewed negatively. So often projects complete for limited resources. So the best budget is the one that most closely projects actual expenses and revenue. సో ఇక్కడ ఏంటంటే ఓవర్ బడ్జెట్ కూడా పూర్ ప్లానింగ్ కింద వస్తుంది. ఇన్ కేసెస్ సమ్ కేసెస్ టు రొటీన్లీ కమ్ ఇన్ అండర్ బడ్జెట్ ఇస్ ఆల్సో వ్యూడ్ నెగిటివ్లీ. సో అండర్ బడ్జెట్తో ఉన్నది కూడా నెగిటివ్గా మనం తీసుకోవచ్చు. సో లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్న కూడా మనం నెగిటివ్గా తీసుకోవచ్చు. సో ఫోర్కాస్టింగ్. సో మేక్స్ ఎ ప్రొడిక్షన్ అబౌట్ ఫ్యూచర్. సో ఇది ఏంటంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ముందే మనం ఒక ఊహాగానం అనమాట. సో సైంటిస్టిక్ ఫోర్కాస్టింగ్ ఈజ్ యూజింగ్ మ్యాథమెటికల్ మోడల్స్, హిస్టారికల్ డేటా అండ్ స్టాటిస్టికల్ అనాలిసిస్. సో ఇది మ్యాథమెటికల్ మోడల్స్ యూజ్ చేస్తుంది. హిస్టారికల్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న డేటా, దాని ఆధారితంగా మనం చేస్తాం స్టాటిస్టికల్ అనాలిసిస్. సో లాంగ్ రేంజ్ ఫోర్కాస్టింగ్ వచ్చేసి క్వాంటిటేటివ్ న్యూమరికల్ డేటా ఉంటుంది, క్వాలిటేటివ్ డేటా బేస్డ్ అవి ఎక్స్పర్ట్స్ హెల్ప్ తీసుకుని వాటిని లాంగ్ రేంజ్ ఫోర్కాస్టింగ్ అంటాం. సో కంటింజెన్సీ ప్లాన్స్. సో డిస్క్రైబ్స్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ఎ పాసిబుల్ బట్ నాట్ ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్. సో అది ఏం జరుగుతుంది అనేది ఒక ప్లాన్ ఉంటుంది, కానీ ఏం జరుగుతుందో మనకు తెలియదు అనమాట. సో మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్ అండ్ స్మార్ట్ గోల్స్. సో ఎంబీఓ అంటాము. జాయింట్లీ సెట్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, ప్లాన్ టాస్క్స్ ఫర్ ఎంప్లాయీస్, అగ్రీస్ ఆన్ స్టాండర్డ్స్ ఫర్ ఇవాల్యుయేటింగ్ పర్ఫార్మెన్స్, మీట్ టు రివ్యూ ప్రోగ్రెస్ ఆఫ్ ఇట్. సో ఇదేంటంటే గోల్స్ ఆబ్జెక్టివ్స్ మనం సెట్ చేస్తాము. సో ఎంప్లాయీస్కి ఏమేమి ప్లాన్స్ సెట్ చేయాలో ప్లాన్స్ సెట్ చేస్తాము, స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయో అన్ని చెక్ చేస్తాము, అదన్నీ రివ్యూ చేస్తాము ఎప్పటికప్పుడు. సో స్మార్ట్ గోల్స్ వచ్చేసి, స్మార్ట్ అంటే స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రిలవెంట్, టైమ్ బౌండ్. So provides incentives to employees, empowering them to set own objectives, honestly communication with workers. సో సొంత ఆబ్జెక్టివ్ సెట్ చేసుకుంటాము. వర్కర్స్తో మనకి ఎలా ఉంటుంది, ఇంటెన్సివ్ ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయొచ్చా లేదా, సో వీటి గురించి చూస్తాం. లూయింగ్ ఫర్ పర్ఫార్మెన్స్ లెవెల్ అవుట్ సైడ్ ఆర్గనైజేషన్. సో ఇవన్నీ ఎంబీఓ స్మార్ట్ గోల్స్. సో బెంచ్ మార్కింగ్ looks for performance level outside your organization, sometimes across departments. So industry, geography, organization, process, innovation. So ఇవన్నీ మన బెంచ్ మార్కింగ్ కింద వస్తుంది. ఓకే, సో ఇది మన టాపిక్. నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే కాలేజ్ చదువుతున్న మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్స్కి షేర్ చేయండి. సో మీరు మీ ఫ్రెండ్స్ ఇద్దరు బెనిఫిట్ అవ్వచ్చు. మా ఛానల్ని అన్ని విధాలుగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.